ఈరోజు దేవుని వాగ్దానము. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరిని నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. చక్కటి వివరణ మనకు దేవుడు అనుగ్రహించాడు. యోబు తన కుటుంబాన్ని బట్టి తన కుటుంబము పవిత్రంగా ఉండాలని, వారి అంతరంగము దేవునికి దగ్గరగా ఉండాలని, వారి నిజ జీవితంలో ఎల్లవేళలా దేవుని భయం కలిగి ఉండాలని ఎంతగానో ఆశించాడు. అందుకై తన కుటుంబము తాను కూడా దేవునికి ఎంతో విధేయత చూపించి దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని స్నేహితుడుగాను, దేవుని ఎదుట యోగ్యమైనటువంటి వ్యక్తిగాను, లోకాన్ని జయించే వ్యక్తిగాను ఈ లోకంలో జీవించాడు. దేవుడి కొన్ని మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్.